నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణ శివారులో వెలిసిన కాసింతల క్షేత్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి సన్నిధిలో శుక్రవారం కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి మహిళలు పవిత్ర వకులా నదిలో స్నానాలు ఆచరించి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య ప్రధానార్చకులు శివనారాయణ శర్మ మాట్లాడుతూ కాసింతల ఆలయంలో కొలువై ఉన్న శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారు సద్యోజాతాముఖంగా కొలువై ఉండడమే ఇక్కడి విశిష్టత అని అన్నారు. పవిత్ర వకులా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్ర సందర్శనం సర్వ పాపహరణమని పేర్కొన్నాడు. నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ దర్శనార్థం వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. తెల్లవారుజాము నుండి అభిషేక పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అనే భక్తుడు విశేష అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు నిర్వహించారు. శ్రీ పార్వతీ కళ్యాణం కూడా ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. భారీ పోలీస్ బందోబస్తు కాసింతల క్షేత్రానికి భక్తుల పెద్ద సంఖ్యలో విచ్చేయడంతో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా కాసింతల ఆలయ దర్శనార్థం విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ సూచనల మేరకు ఇక్కడ ఒక సీఐ, 2 ఎస్ఐలు, 25 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు నిమిత్తం నియమించడం జరిగిందని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. అలాగే చైన్ స్నాచింగ్, పిక్ ప్యాకెటింగ్ వంటి చర్యలకు తావు లేకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు సీఐ చిరంజీవి వివరించారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చిపోతూ ఉన్నారు. ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా పోలీస్ పరంగా, మా బాధ్యత పరంగా గౌరవ నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, ఆళ్లగడ్డ డిఎస్పీ గారి సూచనల మేరకు నేను ఒక ఇన్స్పెక్టర్ని, 2 ఎస్ఐలు, ఒక 20-25 మంది దాకా స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ ట్రాఫిక్ అయితేనేమి, ఇక్కడ ఘాట్స్ అయితేనేమి, క్యూ లైన్లు అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడ మేము పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఇది కాశీలో ఏ విధంగా గంగా నది పారుతుందో ఇక్కడ కూడా వకులా నది ఉత్తర దక్షిణంగా పారుతుంటది. ఇక్కడ వకులా నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల కాశీకి వచ్చినంత ఫలితం కూడా దక్కుతుంది. ఇక్కడ స్వామివారు వచ్చి అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వేశ్వర స్వామి ఇద్దరు కూడా కొలువై ఉన్నారు. భక్తులు అందరూ కూడా తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటూ ఉంటారు. ఈరోజు స్వామి